నెల్లూరు జిల్లా రాపూర్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల బాలికల ఉన్నత పాఠశాలలో 2023-24 సంవత్సరానికి గాను 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు సోమవారం శ్రీకిరెడ్డి రాఘవరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అధినేత శ్రీకిరెడ్డి శశిధర్ రెడ్డి బహుమతులను అందజేశారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రథమ స్థానం సాధించిన మూడిపోయిన మహేష్ 10,000 రూపాయలు, ద్వితీయ స్థానం పొందిన గజ్జెల శ్రావణ్ కు 5,000, ఇక అదే విధంగా బాలికల ఉన్నత పాఠశాలలో మొదటి స్థానం సాధించిన ఆవుల అర్చనకు 10,000, రెండవ బహుమతి పొందిన పట్టాన్ జాస్మిన్ కు 5,000 రూపాయలు బహుమతులుగా అందజేశారు. అనంతరం ట్రస్ట్ అధినేత శశిధర్ మాట్లాడుతూ తమ బాబాయ్ శ్రీరెడ్డి శంకర్ రెడ్డికి ప్రభుత్వ పాఠశాలలోనే చదివి 5 జిల్లాలకు ఉన్న అధికారి అయ్యారని, ఆయన ఆశయాలకు అనుగుణంగా వివిధ కార్యక్రమాలు చేయడం జరుగుతోందని, అందులో భాగంగానే విద్యార్థులకు బహుమతులు ఇవ్వడం జరిగిందన్నారు. ముఖ్యంగా విద్యార్థి దశ నుండే కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని, తాము కూడా ఇక్కడే చదువుకొని ప్రభుత్వ ఉద్యోగాలు పొంది ఉన్నత స్థాయిలో ఉన్నామన్నారు. ఇక సౌకర్యాలు అన్ని విధంగా కల్పించేందుకు తమ వంతు కూడా కృషి చేస్తామని శశిధర్ రెడ్డికి తెలిపారు. కార్యక్రమంలో అబ్దుల్ హఫీజ్, ముని ప్రసాద్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు బాలసుబ్రహ్మణ్యం, లీలాకుమార్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని విచ్చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను గత 2012వ సంవత్సరంలో ఈ చారిటబుల్ ట్రస్ట్ మా గ్రాండ్ ఫాదర్ అయినటువంటి శ్రీకిరెడ్డి రాఘవరెడ్డి వారి పేరున మేము ఈ చారిటబుల్ ట్రస్ట్ అనేది మేము స్థాపించడం జరిగింది. మా కుటుంబ సభ్యులందరూ కలిసి అప్పటి నుంచి నేను చైర్మన్గా ఉంటున్నాను. ప్రతి సంవత్సరం కూడా మేము ఈ కార్యక్రమాన్ని జరుపుతూ వస్తున్నాము. కాకపోతే గతంలో మేము 10,000 రూపాయలే ఇచ్చేవాళ్ళము స్కూల్కి. మేము ఒక 3 ఇయర్స్ నుంచి దీన్ని 15,000 అంటే ఫస్ట్ ప్రైజ్ 10,000, సెకండ్ ప్రైజ్ వచ్చేసి 5,000గా నిర్ణయించి ఆ విధంగా మేము ఇస్తూ వస్తున్నాము. ఈ కార్యక్రమంలో కొంచెం ముందడుగు వేసి మేము ఇంతకుముందు బాలులకు మాత్రమే ఇచ్చేవాళ్ళము. లాస్ట్ ఇయర్ నుంచి మేము గర్ల్స్ హై స్కూల్కి కూడా ఇవ్వడము మొదలుపెట్టాము. ఈ ఇయర్ కూడా వాళ్ళకు కూడా ఈ బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేమంతా కూడా మా కుటుంబ సభ్యులందరూ కూడా అంటే మా గ్రాండ్ ఫాదర్కి 5 మంది మగపిల్లలు, ఒక ఆడపిల్ల. మేము మధ్యలమూడు గ్రామం దగ్గర అడుగు పక్కనే చిన్న రైస్ మిల్ ఉంటుంది. మా గ్రాండ్ ఫాదర్ అక్కడ రైస్ మిల్ పెట్టుకొని ఆల్మోస్ట్ వాళ్ళందరినీ కూడా చదివించాడు. అందరూ చదువుకున్నారు. కొందరు ప్రయోజకులు అంటే అందరూ ప్రయోజకులు అయ్యారు. కొందరు ఉద్యోగాలు ఇచ్చారు. వీళ్ళందరూ కూడా సెటిల్ అవ్వడం జరిగింది. వాళ్ళలో ముఖ్యంగా శ్రీకిరెడ్డి శంకర్ రెడ్డి గారు ఆయన అంటే మా బాబాయ్, మా ఫాదర్ మొదట ఆయన, తర్వాత ఆయన ఒక 5 జిల్లాలకి సీనియర్ డివిజనల్ మేనేజర్గా ఎల్ఐసిలో రిటైర్ అయ్యారు. అంటే ఆయన ఏ స్థాయికి వెళ్ళాడు అని అంటే ఆయన ఒక సీనియర్ డివిజనల్ మేనేజర్గా రిటైర్ అయ్యాడు. అంటే ఆ సీనియర్ డివిజనల్ మేనేజర్ అంటే ఏంటంటే ఒక 5 జిల్లాల్లో ఉన్నటువంటి ఎల్ఐసి ఆఫీస్ అన్నిటికీ కూడా ఆయన యజమానిగా అంటే నంబర్ 1 వ్యక్తిగా ఉండేవాళ్ళు. ఉంటూ రిక్రూట్మెంట్ వచ్చినప్పుడు ఆయనకి ఎవరికైనా కూడా ఉద్యోగం ఇచ్చే అధికారం ఆయనకి సంపాదించుకున్నారు. అంటే అంత స్థాయికి ఎదిగారు ఆయన. అలా ఈ ప్రాంత ప్రజలకు కూడా చాలామందికి కూడా ఎల్ఐసిలో ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రాంతంతో పని లేదు. మారుమూల ఉన్న సిటీలో ఉన్నా కూడా ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు చాలా మెరుగ్గా కూడా చదువుని చాలా అన్ని రకాల వసతులతో ముందుకు తీసుకెళ్తున్నాయి. కాబట్టి చదువుకుంటే ఎంత స్థాయికైనా వెళ్ళొచ్చు.
చదువుని ఎవరు ఆపలేరు. ఎందుకంటే ఏదైనా పని చేసేటప్పుడు కొన్ని ఆటంకాలు కావచ్చు, కానీ చదువుకి ఆటంకం అంటూ ఏముండదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చదువుకొని ఒక మంచి ఉన్నత స్థాయికి వెళ్ళి మీ భవిష్యత్తు అనేది కూడా మంచి భవిష్యత్తుగా నిర్ణయించుకుంటూ మీ తల్లిదండ్రులకు కూడా మంచి పేరు తెచ్చి వాళ్ళకి రాబోయే రోజుల్లో మీరు ఆర్థికంగా కానీ అన్ని విధాలుగా కూడా వాళ్ళకి సహాయపడడానికి మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కరు కష్టపడి చదవండి. ఎందుకంటే చదవడానికి ఇంతకు ముందు రోజుల్లో మేము ఇక్కడ 10th క్లాస్ చదివిన రోజుల్లో మీరు నమ్ముతారో నమ్మరో 2 సెక్షన్లు 10th ఉండేది, 240 మంది 2 సెక్షన్లు కలిపి ఏ ఒక్క క్లాస్ రూమ్లో ఎప్పుడు మేము కూర్చుని మీలాగా. రావి చెట్టు ఇప్పుడు కూడా ఉంది, ఆ చెట్టు చుట్టూ కూర్చోబెట్టి ఒక బోర్డు పెట్టేవాళ్ళు. ఎవరు చదువుతున్నారో ఎవరు రాస్తున్నారో ఎవరికి తెలియదు, ఒక టీచరే ఉంటారు. టీచర్స్ కూడా స్కేర్సిటీ. మాకు ఇంకొకటి కూడా ఏంటంటే అప్పుడు మార్నింగ్ స్కూల్ వచ్చేసి హై స్కూల్, మధ్యాహ్నం నుంచి కాలేజ్. అంటే ఇప్పుడు ఉన్న అన్ని సబ్జెక్టులు కూడా 6 సబ్జెక్టులు కూడా ఏమున్నా మధ్యాహ్నం లోపల కంప్లీట్ చేయాలి. అది ఎవరికి సాధ్యం కాదు. కాకపోతే చదివేవాళ్ళు, వాళ్ళు ఏదో చెప్పేవాళ్ళు, వాళ్ళ అదృష్టాలు కొద్ది ముందుకు వెళ్ళిపోయారు. కానీ ఈరోజు ఆ స్థితి లేదు. మీకు రూమ్స్ ఉన్నాయి, టేబుల్స్ ఉన్నాయి, మీకు చదవడానికి క్లాస్ వైజ్ టీచర్స్ ఉన్నారు, ఇంకా రకరకాల ఫెసిలిటీస్ ఇస్తున్నారు. ఇంకా చెప్పాలంటే లంచ్ కూడా ఈరోజు మంచి లంచ్ కూడా గవర్నమెంట్లో బాగా అరేంజ్ చేస్తున్నారు. సో మీకు టైం అనేది మ్యాక్సిమం కూడా మీకు అన్నీ ఆ టైంలో సమకూరుస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చదివి మంచి భవిష్యత్తు తెచ్చుకుంటారని, మంచి మీ తల్లిదండ్రులకి, ఈ స్కూల్కి, మీకు ఎవరైతే ఉపాధ్యాయులకు ఉన్నటువంటి మీకు బోధన చెప్పిన వాళ్ళందరూ కూడా మంచి పేరు తెస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ స్కూల్ యొక్క గవర్నమెంట్ స్కూల్ యొక్క హెచ్ఎం గారికి, అలాగే ఈ ఉపాధ్యాయ బృందానికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. విద్యా దదాతి వినయం, విద్య వల్ల వినయం వస్తుంది. మన క్రమశిక్షణ అనేటువంటిది 4 గోడల మధ్య ఏర్పడేటువంటి ఒక అద్భుతమైన అవకాశం. ఏమిటా 4 గోడలు? మన పాఠశాల ఆవరణం. మనం నేర్చుకునే ప్రతిదీ కూడా వినయము కానీ, విధేయత కానీ, గౌరవము కానీ, అవన్నీ కూడా మనకు ఉపయోగపడినట్లే సమాజానికి కూడా ఉపయోగపడాలి. సమాజం మనల్ని ఆదరించాలంటే మన ప్రవర్తన చాలా ముఖ్యం. మన ప్రవర్తన ఎప్పుడైతే చక్కదనంగా ఉంటుందో సమాజం మనల్ని ఆదరిస్తుంది. రాపూరు మొదటి నుంచి కూడా ఎంతమంది విద్యార్థులు చదువుకున్నా వాళ్ళ ప్రోత్సాహం మనకి ఇస్తూనే ఉన్నారు అందరూ కూడా. అలాగే శశిధర్ రెడ్డి గారు కూడా మన స్కూల్కి వచ్చిన తర్వాత వాళ్ళు ట్రస్ట్ ఏర్పాటు చేసినప్పటి నుంచి విద్యార్థులకి వారి వంతు మనకు సహాయం చేస్తూనే ఉన్నారు. మీరు కూడా అక్కడ సహాయ సహకారాలు అందిపుచ్చుకొని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఇంకా ఎదిగి ఉన్నత చదువులు చదువుకొని మనం గొప్పగా రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పాఠశాల తరఫున వారికి, వారి ట్రస్ట్ వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.